నోట్ల రద్దు చేయొద్దు, దానివల్ల దేశ ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పినా కూడా అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీని నరేంద్ర మోడీ, అమిత్ షా పార్లమెంట్ నుండి బయటకు తోసేసి నోట్ల రద్దు చేశాడు దొంగ మోడీ. కరెక్ట్ బ్రదర్. నా అనుమానం ప్రకారం అరుణ్ జైట్లీని, సుష్మా స్వరాజ్ని కూడా చంపింది ఈ మోడీ అమిత్ షా కలిసే చంపారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఎవరు ఎదురు మాట. ఇప్పుడు అయితే పేరేంటి అద్వానీ అయితే నోరు మూసుకున్నాడు కదా. సో వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక ముందు జనరేషన్ తరం ఉన్నారు, మరి వాళ్ళ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఇంత ఘోరంగా లేకుండే ఒక ముందు జనరేషన్ బీజేపీ వాళ్ళు. వాజ్పేయి గారు కూడా తన కోడలు ఆమె జార్ఖండ్లో ఆమె క్లియర్గా చెప్పింది. వాజ్పేయి గారు కూడా తన సన్నిహితుల దగ్గర చెప్పి బాధపడ్డాడంటే ఈయన ఎందుకు నేను గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన అని చెప్పి. అంటే ఎంత కిరాతకుడు అనేది ఇక్కడ గమనించాలి. ఓకే, ఎస్ బ్రదర్. మళ్ళా డేటా కూడా చెప్పడు. అంటే అది ఎందుకు చేసిండు? దేశ ప్రజల సంపద అంతా తీసుకుపోయి అదాని పేరు మీద అదానికి 15% ఇస్తాడు. అందులో దోసుకున్న దానికి 85% మోడీ కుటుంబ సభ్యులకే పోతుంది. అది మన కేజ్రీవాల్ గారు అసెంబ్లీలో చెప్పారు. మన దగ్గర 20 నిమిషాల వీడియో కూడా ఉంది దానికి సంబంధించి. అగ్నిపర్తి విషయంలో అభ్యర్థుల వయసు పెంచాలి. అగ్నివీర్ అని అభ్యర్థులు బతిమాలుతుంటే రఘునందన్ రావు నేను మీకు సపోర్ట్ చేస్తా అని మాట ఇచ్చి తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రొటెస్ట్ చేస్తే సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కాల్పుల్లో 6 యువకులు చనిపోయారు. కరెక్ట్ బ్రదర్. ఎవరు? నీలా హరీష్ బ్రదర్. కరెక్ట్ బ్రదర్. ఏమంటున్నారు? నీలా హరీష్ బ్రదర్. హైదరాబాదు బాంబ్ బ్లాస్ట్ లో జరిగినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మీద విచారణ కోసం కాంగ్రెస్ అప్పట్లో కేసు పెడితే ప్రస్తుత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బెయిల్ మీద బయటకు తీసుకువచ్చి వకాలత్ పుచ్చుకున్నాడు. హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ లో జరిగినప్పుడు సిటీలో ఉన్న చాలా మంది కిషన్ రెడ్డి పేరు కూడా చెప్పారు. కరెక్ట్. వాళ్ళకి ప్రజలకు మంచి చేయడం తెలియదు కాబట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చి దాన్ని ఏది హిందూ ముస్లిం చేసి మళ్ళీ గెలవాలని ప్రయత్నం, అంతే, అంత మించి ఏం లేదు. దాంట్లో ఎవరిని చంపుతున్నావు? అన్ని అందరిని, బ్రాహ్మణ్ని తప్ప అందరిని చంపుతున్నావు. ఇన్ని బాంబ్ బ్లాస్ట్లలో ఎంతమంది బ్రాహ్మణులు చచ్చిపోయారు నాకు చెప్పండి. వాడు రాడే, వాడు రిస్కే తీసుకోడే, వాడు పని చేయడే, అందరితో మొద్దు పని చేయించి దోసుకుంటాడు. కానీ నీలా హరీష్ మహమ్మదీయ జిన్నా పూర్వీకులు బ్రాహ్మణులు వాళ్ళ తాతగారి కాలంలో చేపల వ్యాపారం చేసేవారు అని ఆర్య బ్రాహ్మణులు కుల బహిష్కరణ చేసి అవమానించారు. ఆర్య బ్రాహ్మణులు ఏదో నాన్ వెజ్ తినరు అన్నట్టుగా పాకిస్తాన్ వేరే దేశంలో విడిపోవడానికి కారణము సావర్కర్ దొంగ ఉండకూడదు, రెచ్చగొట్టే రాజకీయాలు చేసి ఇక్కడి ప్రజలను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేలా చేసి సామాన్య హిందూ ముస్లిం జనాలు వచ్చేలాగా చేశారు. తప్పని పరిస్థితులలో గాంధీ గారు బ్రిటిష్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ వేరే దేశంలో ఇచ్చారు. ఇచ్చిన 6 సంవత్సరాలకే మహమ్మద్ జిన్నా లేదు 1-2 ఇయర్స్కే చనిపోయాడు అలీ జిన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఐడియా లేకుండే బ్రిటిష్ వాడు ఎందుకంటే వాళ్ళని ఎలగొడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోమంటారు అని చెప్పి హిందూ ముస్లిం కలిసి వాళ్ళని స్వతంత్రోద్యమం పోరాటం చేస్తే మేము వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి, ఎందుకంటే మేము వాళ్ళ పరిపాలించిన 60 దేశాల్లో పెద్ద దేశం భారతదేశమే. ఈ భారతదేశం నుంచి వాళ్ళకి అనేక రకాల లాభం అవుతుంది కాబట్టి వాళ్ళు పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏం చేశారు? బెంగాల్ని విభజించారు. ఇప్పుడున్న బీహారు, ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్, బీహార్లో కొంత ప్రాంతం, ఇవన్నీ కలిపి ఒరిస్సాలో కొంత భాగం, ఇవన్నీ కలిపి బెంగాల్ ఉండే. సో ఆ బెంగాల్ విభజించినప్పటి నుంచి హిందూ ముస్లిం అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని అక్కడి నుంచి దాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయింది వీళ్ళు, ఈ ఆర్య బ్రాహ్మణులు. ఓకే, సో ఆ క్రమంలో ఏమంటున్నావు జిన్నా అయితే వేరే నాకు ఒక యూదుల నేను చాలా ఏమంటారు చరిత్ర గురించి చెప్తుంటే వింటుంటా. సో అబ్రాహమిక్ రిలీజియన్స్ అంటారు, అంటే ఇవి 3: ఇస్లాం, క్రిస్టియానిటీ అండ్ జుడాయిజం. సో ఈ 3టిని వ్యతిరేకించిన వాళ్ళని వెలివేశారంట. అబ్రహాం కానీ వాళ్ళ వారసులు కానీ వెలివేస్తే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఈ బ్రాహ్మిన్స్ అని. అర్థమైందా? సో వీళ్ళ కల్చరు వీళ్ళంతా అంటే అదే పర్షియాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా ఒకటే ప్రాంతం సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దాయాదుల్లాగా. ఓకే, వాళ్ళ యొక్క సంస్కృతము భాష ఓల్డ్ పర్షియా, వీళ్ళ భాష ఒకటే ఉంటుంది. ఓకే, సో అవస్థ, జెండ అవస్థ, ఇవన్నీ సంస్కృతము ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది.
ఇక్కడ రాజభాషలో కూడా ముస్లింస్ పరిపాలించి మొఘళ్ళు పరిపాలించిన ఇంకా అంతకుముందు ఇది వీళ్ళ పేరు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఒకరిద్దరు పరిపాలించారు, కానీ ఈ టర్కీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది పరిపాలించారు ఇది భారతదేశాన్ని. ఎవడు అని పేరు మర్చిపోతుంది కదా, ఈ యొక్క తురుష్కులు మన తుగ్లక్ వంశస్థులు వీళ్ళందరూ. వాళ్ళందరి లోపల ఏముండే అఫీషియల్ లాంగ్వేజ్? అయితే ఇద్దరే రాజ్య మొత్తం పరిపాలన ఉండే మంత్రులు అవంతా. ఎవరు యొక్క అయితే ఈ ముస్లిమ్స్, పర్షియన్స్, లేదు అంటే ఈ యొక్క బ్రాహ్మిన్స్. అయితే ఆ రాజభాష ఏముండే? అయితే పర్షియాల రాష్ట్రాలు లేకపోతే సంస్కృతుల రాష్ట్రాలు. అర్థమైందా? అది గుళ్ళు అయినా ఇంకో దగ్గర అయినా రాజభాష అయినా ఇదే పరిస్థితి. మరి సామాన్యులు వాళ్ళ యొక్క ఇది పాలీ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు అంతకుముందు, అయితే తర్వాత ఇక వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ యొక్క పర్షియన్స్ అండ్ ఈ యొక్క బ్రాహ్మిన్స్ అన్నదమ్ముల వాళ్ళు ఒకటే దగ్గర ఉండే. ఇస్లాం ఆ రాజ్యంలోకి వచ్చినాక ఆ ఇస్లాంని వాళ్ళు అంగీకరించని వాళ్ళు అక్కడి వాళ్ళు బహిష్కరిస్తే ఇక్కడికి వారిపోయి వచ్చారు. కొంతమంది సిరియాకు పోయినరు, కొంతమంది యూరప్కి పోయినరు, కొంతమంది భారతదేశంకి వచ్చారు. అంతకుముందు వచ్చింది ఇండస్ సివిలైజేషన్, అప్పుడు ఒక బ్యాచ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చింది. అంటే వీళ్ళు ఒకటే. ఆబ్రహాం సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ ఒకటే అన్నదమ్ముల పిల్లలు ఈ బ్రాహ్మణులు, ఆర్యులు. ఇరాన్ అనే పేరు, దాని పర్షియా ఉంటే ఇరాన్ మార్చుకున్నారు. ఇరాన్ అంటే అర్థం ఆర్యన్, ఆర్యన్నే ఇరాన్ అన్నారు. అంటే వాళ్ళు ఒకటే, సింపుల్. మీకు ఇంకా ఆర్యుల గురించి పూర్తిగా అర్థం కావాలంటే పర్షియా చరిత్ర చదవండి, లేదు అంటే ఈ యొక్క ఏమంటారు ఈ జొరాస్ట్రియన్ గురించి చదవండి, ఈ యొక్క ఏమంటారు పార్సీల గురించి చరిత్ర చదవండి. మీకు మొత్తం అర్థమవుతుంది ఆర్యుల యొక్క మొత్తం కథ. అర్థమైందా? ఈ విగ్రహారాధన, అగ్నికి పూజ చేయడము, ఈ యొక్క పేగిజం అన్నారు, రీసెర్చ్ చేయండి. సో కాబట్టి వీళ్ళు మన దేశ పొల్లు కాదు, మన దేశం మీద ప్రేమ ఉండదు. వాళ్ళు తెల్లతోలు ఉన్నోళ్ళు. ఏదైతే ఆఫ్రికాలో ఎట్లయితే తెల్లతోలు ఉన్నోళ్ళు లేరో, భారతదేశంలో కూడా తెల్లతోలు ఉన్నోళ్ళు లేకుండే. అంటే ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఆలోచించండి.